హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిడ్స్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ రోజుది అనమాట. ఇంతకు ముందు వీడియోలో చూశారు కదా, భోగి సంక్రాంతి ఎలా చేసుకున్నామో. ఇదైతే కనుమ పండుగ అనమాట. మా పండగ ఇది. మ్యాక్సిమం అందరికీ పెద్ద పండుగ అంటే సంక్రాంతి అనమాట. సంక్రాంతి చాలా మంది చేసుకుంటారు. కనుమ చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఇంకా నైట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటికి 8:30 అయితే అయిపోయింది. నాతో పాటు మా అక్కలు కూడా వచ్చారనమాట. వాళ్ళు మళ్ళీ రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికి 9:30 అయితే అయ్యింది. ఇంకా నైట్ వదిన వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నప్పటికి 10:30 అయితే అయిపోయింది అనమాట. మార్నింగ్ 4:30కి అయితే లెగిచాము. నేను లెగిసినప్పటికి అక్క అయితే వంట స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం వంట డ్యూటీ అంతా అక్కదనమాట. ఏమైనా సైడ్ పనులు ఏమైనా ఉంటే నేను చేసుకుంటాను పండగ టైంలో. నార్మల్గా అయితే వంట అయితే నాదే. పండగ టైంలో మాత్రం అక్కే చేస్తారు. నేను లెగిసినప్పటికి స్టవ్ మీద పరవన్నది పెట్టేశారు. బూర్ల కోసం అని చెప్పి పప్పును కూడా కుక్కర్లో పెట్టేశారు. ఇంకా బూర్లకి తోపు ఉంటుంది కదా, పప్పు బియ్యాన్ని నైటే నానబెట్టేశారు. రైస్ కూడా పరవన్నంకి నైటే నానబెట్టేశారు. కొంచెం బాగా నాని ఉడుకుతుంది అని చెప్పి. పప్పు విజిల్స్ వచ్చాక నేనైతే ఇంకా క్యాప్ ఓపెన్ చేసి పంచదార వేసి పాకం పెడుతున్నాను అనమాట. ఇంకా తర్వాత టీ తాగితే కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది, కొంచెం పని కూడా ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి టీ అయితే పెట్టారు పక్కనక్క. టీ తాగేసాక ఇంకా బూర్ల కోసం తోపు ఉంటుంది కదా, బూర్లకి తోపు పప్పు బియ్యాన్ని అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసాను. ఇంక మా వెన్నీ అయితే అత్త కలగూర తిన్న కదా, బంగాళదుంప ఫ్రై చెయ్యి అనగానే ఆ కర్రీ చేయమంది. అది నేనైతే ఫ్రై చేశాను అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసి కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పి ఫ్రైలా చేశాను. అదైతే దానికి చాలా బాగా నచ్చిందండి. కొంచెం మసాలా కారం అది వేసాను అనమాట. అందుకే కొంచెం స్మెల్ అది బాగా వస్తుందని చెప్పేసి అన్నది. అది కొంచెం పప్పుచారు కూడా చేశాను పక్కనే. ఎందుకంటే కలగూర తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి పప్పుచారున పొటాటో ఫ్రైతోనే అయిపోద్ది కదా అని చెప్పి కొంచెం పప్పుచారు చేశాను. ఇంకా దానికి తోడు ఇంట్లో ఇడ్లీ పిండి కూడా అయిపోయింది. దాన్ని కూడా గ్రైండ్ చేసి నూకది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నాం కదా, టిఫిన్స్ అవి 4 రోజు పండగ టైంలో ఎక్కడా దొరకవు. అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా నార్మల్గా ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. పండగ టైంలో రెస్ట్ తీసుకుందామన్నా బయట ఎక్కడ షాపులు ఎప్పుడు, అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఎంతమంది ఉన్నా సరే బయటని తెచ్చుకోము. ఇంక అంతలోపు మా ఆయన అంబలు అడిగితే మా ఆయనకైతే అంబలు చేసి ఇచ్చాను. ఇంకా మార్నింగ్ పిల్లలందరికీ టిఫిన్స్ కదా, అట్లయితే వేసి రాగిపిండి అట్లేసి కొంచెం కొబ్బరి చట్నీ చేశాను అనమాట. ఎందుకంటే మా లేడీస్ ఎవరు తిన్నాం కదా, అక్క నేను, మగవాళ్ళు అందరు తింటారు కదా పిల్లలున. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అట్లా వేసి చట్నీ అయితే చేశాను. ఇంకా దేవుడి మూల ఫస్ట్ పైన అయితే దీపం పెట్టి వచ్చారు అక్క. నేనైతే ఇంకా వంట అవుతూ ఉంటే గిన్నెలు అవి తోముతున్నాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా పని తీసుకుంటే కూర్చొని కాసేపు మాట్లాడుకోవచ్చు. అందులోని మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతారనమాట. ఇంకా అక్క కలగూర అది వండేశారు. నేనైతే అన్నం వండేసి పక్కన పెట్టేశాను. లాస్ట్లో బెల్లమట్టు ఒకటి బ్యాలెన్స్ ఉంటే అదైతే వేసాను. నేను వెళ్ళేలోపు అక్క దేవుడి మూల అవన్నీ సర్దేసి రెడీ చేశారు. బట్టలు అవన్నిటికీ పసుపు బుట్టలు అయితే అవన్నీ పెట్టేశారు. శుభ్రంగా 11 కల్లా మొత్తం పని అంతా తేల్చేసి నీట్గా కూర్చున్న దగ్గర. ఇంకా మా ఆయన కూడా వచ్చారనమాట దండం పెట్టుకోవడానికి వాళ్ళ తాతయ్యకి నాన్నమ్మకినా. నానమ్మ ఫోటో లేదు, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయారంట. అప్పుడు ఫోటోలు కూడా అంతగా నాలెడ్జ్ లేదంట. అందుకనే మేము కుంకుమ బరిని పెట్టి ఆ నానమ్మ అని చెప్పి బొట్టు పెట్టేసి ఇంకా నానమ్మలాగే చూసి చీర జాకెట్టు గాజులు అవన్నీ పెడతాము. దానికే మెయిన్ మనకి దూపమే కదా పండగంటే. మూలంతా ఉపరాలు అవన్నీ పెట్టేశారు అక్క అయితే. ఇంకా అక్క నేను కలిపి దీపం అయితే వెలిగించాము. తీయాలంటే బోల్డ్ వీడియో పడుతుంది కానీ అవి ఏమీ తీయలేదు. సో చూసారు కదండి, చిన్నదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.